ఒక్క కాకి గాయపడితే 10 కాకులు పోగవుతాయి. ఓ వ్యక్తి గాయపడితే పక్కనే ఉన్న వాళ్ళు కూడా పట్టించుకోరని నానుడి. అలాంటి నానుడి ఎక్కడైనా కరెక్ట్ అవుతుందేమో కానీ అనంతపురంలో మాత్రం ఫీల్ అవుతుంది. ప్రమాదంలో గాయపడిన ఓ విద్యార్థి కోసం సహచర విద్యార్థులు ఆపన్న హస్తం అందించే వారి కోసం అన్వేషణ మొదలుపెట్టారు. ఇప్పుడేమీ వినాయక చవితి కాదు, మరోటీ కాదు. విద్యార్థులంతా ఇలా డబ్బాలు పట్టుకుని చందాల కోసం తిరుగుతున్నారా? అలా భావిస్తే మీరు డబ్బాలో కాలేసినట్లే. వీళ్ళందరిది ఒకటే లక్ష్యం, తమతో పాటు ఆడి పాడిన వ్యక్తిని తిరిగి తమలాగా మామూలు వ్యక్తి చెయ్యాలన్నది. ఇందుకోసం ఇలా డబ్బాలు పట్టుకుని చందాలకు తిరుగుతున్నారు. ఈ విద్యార్థులంతా అనంతపురం జిల్లా గుంతకల్లు ప్రభుత్వ పాఠశాలలో 10th క్లాస్ చదువుతున్నారు. ఇదే గ్రామానికి చెందిన వీళ్ల స్నేహితుడు వంశీకృష్ణ ఇంటి నుంచి స్కూల్కు వస్తుండగా ఆటో ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో వెంటనే ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. అయితే ప్రమాదంలో వంశీకృష్ణ కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. 3 ఆపరేషన్లు చేస్తేగాని వంశీకృష్ణ మామూలు మనిషి కాలేడని డాక్టర్లు చెప్పారు. ఆపరేషన్లు చేయాలంటే సుమారు 2 లక్షలు ఖర్చవుతుందని తెలిపారు. రెక్కాడితే గాని డొక్కాడని స్థితిలో ఉన్న వంశీకృష్ణ తల్లిదండ్రులు డాక్టర్ల మాట విని షాక్ తిన్నారు. నా కొడుకు స్కూల్కి వస్తుండగా వెనకల నుంచి వచ్చి ఆటో గుద్దేసి 2 కాళ్ళు ఇరిగిపోయినాయి. అక్కడున్న వాళ్ళ తోటి విద్యార్థులే తీసుకొచ్చి ఆసుపత్రిలో వేశారు. మాకు చెప్పినారు వచ్చి. మాతో అయితే అంత స్తోమత లేదు. పిల్లోని చదువు కోసమైనా సాయం చేసి మా పిల్లోని ఆదుకోవాలని కోరుకుంటున్నాను. వంశీకృష్ణ ఫ్యామిలీ పరిస్థితి తెలిసిన విద్యార్థులు, స్కూల్ ఉపాధ్యాయులు ఆపన్న హస్తం అందించేందుకు ముందుకు వచ్చారు. ఇప్పటి వరకు సేకరించిన 35,200 రూపాయలను వంశీకృష్ణ కుటుంబానికి అందించారు. మరికొందరు దాతలు సాయం చేస్తే తమ స్నేహితుడు విద్యార్థి మంచాల ఉన్నత శిఖరాలకు చేరుకుంటాడని కోరుతున్నారు. మన స్కూల్ ఒకటే కాదు, పట్టణంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళలో కూడా వసూలు చేస్తాం సార్ అని కొంతమంది పిల్లలు విద్యార్థులు ముందుకు వచ్చారు. స్కూల్లో ఉన్నటువంటి 10,000 మా స్కూల్ తరఫున, పక్కన ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళు కళాశాల నుండి వస్తున్నటువంటిది 25,000 చిల్లర, మొత్తం 35,200 రూపాయలు. చదువులో ఎప్పుడూ చురుకుగా ఉండే వంశీకృష్ణకు త్వరలో 10th పరీక్షలు జరగబోయే సమయంలో ప్రమాదం జరగడంతో అతని స్నేహితులు ఆవేదన చెందుతున్నారు. ఒకవైపు ఆపరేషన్లకు సరిపడా డబ్బులు లేక, మరోవైపు పరీక్షలు రాయాలన్న బిడ్డ తపన చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. సాక్షి న్యూస్, గుంతకల్లు, అనంతపురం జిల్లా.